61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండలను దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పవర్పోతే రాదు. అందుకనే మనకు ఇవన్నీ కరెక్ట్ ఉండాలంటే ఇన్వర్టర్ అన్నాడా జనరేటర్ అన్నా సరే. దేవుడి వాక్యంలో ఆరాధన కొరకై కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటల యొక్క పరమార్థము మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడే మనము నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించగలిగిన వారం అవుతాం. కాబట్టి ప్రియమైనటువంటి వారి ద్వారా ఈ మాటల యొక్క సత్యము ఆరాధికులమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో భూమి మీద ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనే విషయము మనం గ్రహించకుండా నిజమైనటువంటి దేవుని పట్ల మనము ఆరాధికులుగా ఎంత మాత్రం ఉండలేము. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్న వారికి దేవుడు అవసరమో, దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఆయన కనుపరిచే దైవత్వం ఎలాంటిదో ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో అప్పుడు మనము దేవుని ఆరాధించగలిగిన వారం అవుతాం. కాబట్టి ఈ లోకంలో అనేక రకాల ప్రజలకు దుఃఖం అనేది కలిగినటువంటి వారుగా మనం ఉన్నాం. కాబట్టి అనేక గ్రంథాల పరిజ్ఞాన ప్రకారంగా చూసినప్పుడు గ్రంథములు కూడా ఘోషిస్తున్న విషయం ఏంటంటే ప్రజాపతిని అంగలారుస్తున్నటువంటి విషయం. కృపయా శరణాగత వత్సవ, కాబట్టి మమ్మల్ని కృపతో ఈ వేదన నుండి, ఈ దుఃఖం నుండి, ఈ కలవరం నుండి, ఈ బాధ నుండి, ఈ సమస్యల వలయము యమగుండం నుండి మమ్మల్ని ఎలాగైనా తప్పించు, నీ శరణు తెచ్చుచున్నాము, నువ్వు మా పట్ల కృప చూపుము, వాత్సల్య చూపుమని ప్రజలు అంగరాస్తున్నటువంటి విధి విధానం మనందరికీ విదితమే. చూడండి, సత్యవేద గ్రంథం రోమపత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, సత్యవేద గ్రంథం రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు. అంటే ఒక వ్యక్తి శరణు తెచ్చుతున్నట్టుగా ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. ఎవరైనా ఒకరిని కాపాడాలి, ఎవరైనా ఒకరి ప్రమాదం నుంచి నన్ను
ఈయన అంగలాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి భూమి మీద నివసిస్తున్నటువంటి వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, లేక ఏ ప్రామాణికమైన ఏ సమాజానికి, ఏ సభ్య సమాజానికి చెందిన వారైనా, మనిషి లింగ భేదము లేకుండా, స్త్రీ పురుషుల భేదము లేకుండా ప్రతి వ్యక్తి కూడా వారు ఏ దేశము, ఏ ప్రాంతము, చదువున్నా చదువు లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, భవనంలో ఉన్నా, పూరి పాకలో ఉన్నా, లేక గుడిసెలో ఉన్నా, రోడ్డు మీద ఒక బాటసారిగా జీవిస్తున్నప్పటికీ, సావిడిలో సత్రంలో ఉన్న, బస్ సెంటర్లో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఒకరోజు తన ప్రమాదము తప్పించుకోవాలి. ఏంటి ఆ ప్రమాదం? యమగుండము అనే ప్రమాదం అండి. అన్నిటికంటే ఘోరమైన ప్రమాదం అదే. భూమి మీద ఉన్న ప్రమాదములు మన ఆత్మను ఏమి చేయలేవు, మన దేహాన్ని ఏమైనా చేయగలమేమో, కానీ ఈ ధాత్రి మీద కనపడుతున్న ప్రతి సమస్య మన దేహపరమైనటువంటిది మాత్రమే. కానీ మన ఆత్మను ఈ ధాత్రి మీద ఉన్న ఏ సమస్య కూడా కాపాడలేదు. కాబట్టి విఘ్నులు, వక్తలు, సిద్ధులు, సాధారణమైన వారు సైతం, మహానుభావులు, మహాత్ములు అనబడే వారు సైతం వారి ఆత్మలు యమగండము నుండి, అగ్నిగుండము నుంచి తప్పించే వారి కొరకై శరణు చొచ్చట తప్పదు. ఎంత మాత్రమును తప్పించుకోలేరు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవరు విడిపించేవాడు ఎవరు? కాబట్టి అలాంటి విడిపించేవారి కొరకు అంగలాస్తున్నటువంటి సృష్టి ఆరంభము నుండి మానవుడు భూమి మీదికి వచ్చిన నాటి నుండి ఈ ధరణి మీద నివసిస్తున్న ఏ మానవుడికైనా ఈ మరణము నుండి విమోచన, విడుదల అవసరమైంటుంది. ఇలాగా మన అలవాట్ల ద్వారా, పద్ధతుల ద్వారా మన జీవితంలో దేవునికి లేక భగవంతునికి ఆయాసకరముగా, సాధారణమైన ప్రజలకు ప్రతికూలమైన జీవితం జీవిస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడికి విమోచన అవసరం. దాని కొరకై మన పూర్వీకులు వాడిన పదం ఏంటంటే, పిల్లలు గమనించండి, దుష్ట రక్షణ అవసరమై ఉంటుంది. శిష్యులను ఎవరు కూడా రక్షించాల్సిన అవసరం లేదు. కేవలము దుష్టుడుగా భూమి మీద పరిగణించబడుతున్న ప్రతి వ్యక్తికి రక్షణ అవసరము, ఒక రక్షకుడు అవసరము. ఎవరికి రక్షణ అవసరం? ఏ రక్షకుడి ద్వారా రక్షణ పొందుతామో, ఎలాంటి అనుభవాలలో మనం ఉంటేమో కొంచెం మన ముందు సాగి వెళ్ళడము, రెండు ఇతరులుగా దేవుని మాటలను మనం పరిశీలన చేస్తాం. తొలతరగా దేవుని వాక్యం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో ప్రేమ వాతావరణం మనం గమనిస్తాం. 8వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కనులారా చూచుచున్నారు. ఒకనాడు సియోను పరిస్థితులు వేరు, ఈనాటి సియోను పరిస్థితులు వేరు. ఒకనాడు ఉండే ఆనందం, ఒకనాడు ఉండే సంతోషం కాలక్రమేణా ప్రతి మనిషికి దూరం అవుతూ వచ్చింది. ఇక్కడ సియోను అనగా నీవు ఏ నామం కలిగి ఉన్నావో నీ నామాన్ని పెట్టి కనుక చదువుకోగలిగితే ఇది నీకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నీవు రప్పించబడడానికి ఒక అవకాశం ఉంది. రప్పించబడాలంటే నువ్వు ఇప్పుడు చెరలో బంధింపబడి ఉన్నావు. చెర అంటే ఒక కర్మాగారమే కాదండి. భౌతిక సంబంధమైన చెర అనేది ఒక కర్మాగారము, రక్షణ పట్ల ఆలయం కాదు. చెర అంటే ఇక్కడ
కర్మాగారంలో లేక కారాగారంలో బంధింపబడినటువంటి పరిస్థితులు. కొంతమంది కర్మాగారంలో బంధింపబడి ఉన్నారు, వాటికి అవే లాకు వేయబడతా ఉంటుంది. వారు బయటికి రాలేక అందులోనే ప్రాణము పోగొట్టుకునే వారుగా ఉంటున్నారు. కొంతమంది కారాగారంలో బంధింపబడి ఉంటున్నారు, వారి అవిధేయత, వారి తప్పిదాన్ని బట్టి. కాబట్టి ఈ కారాగారంలో బంధింపబడిన వారు ఒకరోజు వెలుపడికి రావచ్చు, లేదా దేని మీదనే రావచ్చు. లైఫ్ శిక్ష వేయబడిన వారు ఆ కాలం సంపూర్ణమైనప్పుడు రావచ్చు, లేక ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారముగా 302 సెక్షన్ ప్రకారంగా ఉరి శిక్ష వేయబడిన వారు కూడా ఆగస్టు 15వ తారీఖు లేక జనవరి 26వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు వారు ఉరి శిక్ష రద్దు చేయబడి విడుదల పొందే అవకాశమైన ఉంది. మరి ఏ కారాగారంలో బంధింపబడ్డారు? ఏ విధమైన చెర అంటే కొంతమంది త్రాగుడు అనే చెర. ఇక జీవితకాలం చనిపోయేదాకా వారు త్రాగు నుంచి విముక్తి పొందలేరు. ఒకవేళ చనిపోయినా చూడండి, ఆలోచించండి, వాడు చనిపోయినా కూడా ఆ బ్రాండ్ వాళ్ళు వదిలిపెట్టట్లా. 3వ రోజు చిన్న కర్మ రోజు వాడు ఏ బ్రాండ్ మందు అయితే సేవిస్తాడో ఆ బ్రాండ్ మందు సమాధి దగ్గర తీసుకొని కూడా వెళ్తున్నారు. అంటే వాడి త్రాగి చచ్చినా వాడు చచ్చిన తర్వాత కూడా ఆ బ్రాండ్ వాడు వదిలిపెట్టడం లేదు. ఒకవేళ సిగరెట్, చుట్ట, బీడి, ఖైని, తమ్మాకు, జర్ద, గంజాయి ఇలాంటి ఏ పదార్థానికి వాడు బానిసైనా వాడు దాని మూలంగానే చనిపోతున్నారు. అలా చనిపోయినప్పటికీ, శరీరాన్ని విడిచినప్పటికీ, వారు చనిపోయిన తర్వాత కూడా వారు వాడిన ఐటమ్ బ్రాండ్ ఏదైతే ఉందో అదేసే ముద్ర అది శవం దగ్గర కూడా వెళ్తుంది. చూడండి, ఆలోచించండి. అంటే వాడు చనిపోయినా కూడా ఆ బ్రాండ్ వారిని ఏం చేయడం లేదు, విడిచిపెట్టడం లేదు. కొంతమంది జూదము, కొంతమంది మట్కాలు, కొంతమంది రేసులు, కొంతమంది మోసగించడం, కొంతమంది మనుషులను బెదిరించడం, కొంతమంది కబ్జా చేయడం, ఆక్రమించుకోవడం, మనుషులు చంపే విధానం, వ్యభిచరించే విధానం, దొంగిలించే విధానం, మతోన్మాద విధానం, మత ఛాందస్సు కలిగిన లక్షణాలు, ఉగ్రవాదం, దేశద్రోహులుగా, మతద్రోహులుగా, ప్రజాద్రోహులుగా, రాజ్యద్రోహులుగా ఎంతో మంది జీవిస్తూ బంధింపబడి ఉన్నారు. వాటిని ఎవరు బయటికి తీసుకురాలేరండి. కాబట్టి చెర నుండి ఒకరోజు విమోచించగలిగేది, అలాంటి బంధింపబడిన వారికి విముక్తి కలిగించే నామమే యేసు నామము. ఎంతో మంది జైలులో బంధింపబడిన వారు, కారాగారంలో ఉన్నవారు ఈరోజు యేసు నామమును వారు అంగీకరించడం వలన, యేసుని నమ్మటం వలన వారు విడుదల పొంది జనజీవన స్రవంతిలో సుభిక్షంగా జీవిస్తున్నటువంటి దినాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి స్వభావం మారాలి. దేని చేత బంధింపబడ్డావో సహోదరుడా, సహోదరి, నీ కులము కానీ, నీ గోత్రము కానీ, నీ వంశము కానీ, నీ డబ్బు, నువ్వు బంధింపబడిన వ్యసనము నుండి నేను విడిపించలేదు. ఆ వ్యసనం చివరికి నేను అగ్నిగుండానికి తీసుకొని వెళ్ళేదిగా ఉంది. అందుకోసమే బంధింపబడిన వారికి, మళ్ళీ ఇప్పుడు చదవండి, ఆ చివరి భాగాన్ని మాత్రం చదవండి. 52వ అధ్యాయం 52:8 వచనం. యెహోవా సియోనును మరలా రప్పించగా. కాబట్టి ఇప్పుడు చెరలో బంధింపబడి ఉన్నటువంటి ప్రజలను ఆయన విమోచించి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటి వారు అందరూ దూరం వెలివేస్తారు, కానీ యేసునాథుడు ఒక్కడే, ఎంత ఘోర పాపమైనా సరే నా ఎద్దుకు వచ్చిన వారిని ఎంత మాత్రము బయటకు త్రోసివేయను. ఇలాంటి ఒక అభయాన్ని ఇచ్చినటువంటి నామం ప్రపంచ చరిత్రలో ఏ నామం కూడా కనపడదండి. ఒకే ఒక నామము, అది యేసు నామంలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే నేను చేర్చిస్తాను, నేను సంరక్షిస్తాను, అవసరమైతే నీ
దోషపూరితమైన జీవితానికి నేను బలి అవుతాను, నా రక్తాన్ని చెందిస్తాను. నీ కొరక యజ్ఞ పశువుగా నేను బలి చేయబడతానని యేసుక్రీస్తు నాథుడు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. అందుకే ఆయన చెర నుంచి విడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. రెండోదిగా మనం గమనించాం. మూడోదిగా చూడండి, కీర్తన 50 యెషయా గ్రంథం 50 అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది. నా అమ్ముల వారిలో ఎవరికి మిమ్మును అమ్మివేసి తిని మీ దోషములను బట్టి. కాబట్టి ఎవరికి నేను మిమ్మల్ని అమ్మివేయబడలేదు, వేయలేదు, మీ దోషములను బట్టే మీరేం చెప్పారు? అమ్మబడితే. దోషము మనల్ని దాసునిగా చేసుకున్నది. అప్పు పుచ్చుకున్నవాడు అప్పించిన వాడికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. పేదలు గమనించండి. విజయవాడలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు పద్మారావు. రాత్రి 1 గంట ఫోన్ చేశాడు. ఒక వ్యక్తికి ఏమంటారు, మీడియేటర్గా ఉండి 10 లక్షల రూపాయలు అప్పించాడంట. 10 లక్షల రూపాయలు ఏం చేశాడు? అప్పు ఇప్పించాడు. ప్రాణసం వాటి మీద ఇతర సందేహం చేశాడ. వాడు చెల్లించని పక్షంగా నేను చెల్లిస్తాను. వాడు ఏమయ్యాడో తెలియడం లేదు. ఇప్పుడు వాడు అంటున్నాడంట, అప్పు పుచ్చుకున్నవాడు, అసలు నువ్వెవడంటే నేను ఎప్పుడు చూడలేదు, నీకు నాకు ఏ సంబంధం పరిచయం లేదే, నీ ముఖము నేను ఎప్పుడు చూడలేదు, నువ్వు నాకు అప్పు ఇవ్వడం ఏంటి? అప్పించినట్టుగా ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? రూపాయలు 2 రూపాయలు 10 లక్షలు ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట. నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు సార్, ఇతను ఎవడో అప్పించాడని. ఎవరికి ఇచ్చాడు అప్పు? నన్ను వచ్చి పట్టుకుంటున్నాడంటే పోలీసులు అడిగారంట, ఎవిడెన్స్ ఏమన్నా అంటే ఏం లేవు. మరి 10 లక్షలు ఎట్టిస్తావా ఏంటి అప్పు? సొంత ఇల్లు కూడా లేదు, ఇక్కడ ఎక్కడుందో వచ్చి ఇక్కడ జీవిస్తున్నాడు అంటే ప్రాణసంలో చూపించాడంట. ఉద్దేశాలను చూపిస్తే అతను ఇక్కడ ఏ సంబంధం లేదు ఆ పేరులో. వీడేవుడు అంటే పలానవాడు అంటే వారు తీసుకొచ్చి జైల్లో కారాగారంలో బంధించారు. పిల్లలు గమనించండి, ఆయన హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ షుగర్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇటీవల కాలంలో కింద పడ్డాడంట, వెన్నముఖ మీద దెబ్బ కలిగింది, అంటే స్పెయిన్ ప్రాబ్లం కూడా ఉంది. అదే అక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఆయనకు, సయాటికా అనే వ్యాధితో కూడా ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు అతను కారాగారంలో ఉండి అంటున్నాడు, సార్ మాకు ఒక పాస్టర్ గారు పరిచయము, కాలు కనిపిస్తారా? మీరే మాట్లాడండి, నా సమస్యను చెప్పండి, ఎలాగైనా దేవుడు నాకు ఇక్కడ నుంచి విడుదల కలిగేటట్టు. కలుగుతుందండి? చెప్పండి, కలుగుతుందా? మాట్లాడుతుంది రావు మాటలు ఇంటి పెట్టి వచ్చాను. 10 లక్షలు ఎవడైనా చెల్లిస్తే తప్ప అతనికి విడుదల అనేది కలగదు. కాబట్టి ఇప్పుడు అతను దాసుడిగా అమ్మబడ్డాడు. ఇప్పుడు అతనికి ఏమయ్యాడు? నువ్వు డబ్బు ఇచ్చేయండి, ఈరోజే విడిపిస్తాం. ఎవరు విడిపించిన అవసరం, నువ్వు డబ్బు చెల్లిస్తే వాడు కేసు పెట్టాడు. డబ్బు చెల్లిస్తే నువ్వు ఆటోమేటిక్ ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేదా డబ్బు చెల్లించినంత కాలం ఇక్కడే ఉండాలి, లేదంటే కోర్టు కూడా వెళ్ళవలసిన పరిస్థితి. ఇలా ఆలోచించండి. కాబట్టి ఎవడు తప్పిదం చేస్తే వాడు ఏమవుతాడంటే దాసుడిగా అమ్మబడుతున్నాడు. కాబట్టి ఇలా దాసుడిగా పాపం చేత, అపరాధముల చేత, లోకమనే పాపములకు ఎమ్మడానికి దాసులుగా అమ్మబడిన నీ నా జీవితానికి విమోచించడానికి, పెనాల్టీ కట్టడానికి, లేక జామీన్ నుంచి విడిపించడానికి మనకు ఆత్మ ఒక వ్యక్తి అవసరం. ఆ నామమే యేసు నామము. పాపముల చేత, అపరాధముల చేత, క్రియల చేత, విధి
సన్నివేశం ఒకటి గుర్తొస్తుంది. ఇంకా మీకు లోతుగా అర్థం కావడానికి ఈ ఊర్లో జరిగిన ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తాను. కానీ మాట ఏం జరిగిందో పూర్తి వివరాలు నాకు తెలియదు, కానీ ఒక అనివార్య కారణాల చేత ఒక వ్యక్తి గదిలో నిర్బంధించబడుతూ వచ్చాడు. తాళం వేయబడింది. అతని గదిలో నుంచి, నిర్బంధం నుంచి బయటికి రావడానికి ఎప్పుడో నుంచి డేవిడ్ గారు రావాల్సి వచ్చింది ఈ ఊరికి. డేవిడ్ గారు రాకుంటే ఒకసారి ఆలోచించాం. కాబట్టి ఇలాగనే పాపముల చేత, అపరాధముల చేత బంధింపబడిన ప్రతి వ్యక్తిని విడిపించి విమోచించడానికి యేసునాథుడు పైలోక వైభవం అన్నింటిని విడిచిపెట్టి ఆయన పవిత్రతను, ఆయనకున్నటువంటి అధికారాలు, ఆధిపత్యాన్ని విడిచిపెట్టి రిక్తుడిగా, దాసుడిగా దరిద్రుడిని విడిపించడానికి నిన్ను నన్ను ఆయన కూడా దరిద్రుడిగా ఈ లోకానికి అవతరించిన యుగ పురుషుడు, శక పురుషుడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ తప్పిదము లేదు. కారాగారములో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించాలంటే ఎన్నడూ కారాగారము, పోలీసు జైలు దగ్గరికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళని వాడు కూడా అతనికి బెయిల్ ఇచ్చి విడిపించాలంటే ఈరోజు వెళ్ళక తప్పదు. కాబట్టి యేసుక్రీస్తు కూడా పాపి అనుకోకండి, అది బుద్ధిహీనత అవుతుంది. ఒక పాపిని విడిపించడానికి పవిత్రుడు, పుణ్యమూర్తి కావాలి. కాబట్టి ఆయన ఏ నేరం లేని వాడైనప్పటికీ పాపముల చేత అమ్మబడినటువంటి మనల్ని, దాసులైన మనల్ని విడిపించడానికి, అప్పు చెల్లించి విమోచించి విడుదల చేయడానికి యేసునాథుని లోకానికి వచ్చాడు. క్రైమ్ ఏం చెల్లించాడు? డబ్బు కట్టాడా? ఎకరాలు ఏమైనా రాసిచ్చాడా? వెండి బంగారాలు ఏమైనా ఇచ్చాడా? బంగారు బిస్కెట్లు ఏమైనా ఇచ్చాడా? వచ్చే వైద్యుర్యాలు ఏమైనా ఇచ్చాడా? మనుడు మాణిక్యములు ఏమైనా ఇచ్చాడా? లేదండి. వాడు అంటున్నాడు, యమపిండం అంటుంది, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి బలవల. వీళ్ళు నువ్వు విడిపించుకోవాలనుకుంటావా? నా లెక్కల ప్రకారంగా ఒకడు చావాలి. నా లెక్కల ప్రకారంగా ఒకడు చావాలి. ఆ ఒకడు ఎవడు? నువ్వు అవుతావా? నేను సిద్ధమే. వాడిని విడిపించండి, వాడి ప్రాణానికి నా ప్రాణం అన్నంగా పెడతాను. చాలా మంది అంటున్నారు, ఆత్మలు యేసుక్రీస్తు 3 మేకులు పీక్కోలేకపోయాడండి అని. ఆత్మలు యేసుక్రీస్తు శిలువ మీదకి కిందికి దిగలేకపోయాడండి. దిగితే నువ్వు ఎక్కాలి, మరి ఎక్కగలవా? అన్నవాళ్ళంతా శిలువ ఎక్కుతారా? ఎవడు ఎక్కలేడు కనుకనే యేసునాథుడు ఎక్కాడు. ఆయన దిగలేక కాదు, యావత్ మానవాళి పాపం పరిహారం చేయడానికి ఆయన యజ్ఞ పశువుగా బంధించబడవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాని మేకులు తీయలేక కాదు, ఆయన శిలువ మీద దిగలేక కాదు. ఆయన దిగితే ఈ లోకానికి రక్షణే రాదు. ఎవరు కూడా విమోచించబడలేరు. విమోచించడానికి ఆయన గోరా సిల్వానే గీతానే అరుదించే సింహమునకు, గోరా సిల్వానే గీతానే అరుదించే సింహమునకు, ఈ పాపాలో కాము నాకు రక్షకుడు ఆయనే, ఈ పాపాలో కాము నాకు రక్షకుడు ఆయనే. ఇంకా ఆయన తప్ప ఎవరు లేరు. కనుకని ఆయన శిలువ మరణం చెందవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతూ వచ్చింది. ఎవరి కొరకు? అపరాధముల చేత, అవలక్షణాల చేత, దుష్ట లక్షణాల చేత, పాపిష్టి లక్షణాల చేత బంధింపబడినటువంటి మానవాళిని విమోచించి విడిపించడానికి యేసునాథుడు ఆ ఘోరమైన శిలువలో యజ్ఞ పశువుగా బలిగా చేయబడి తన రక్తమును చిందించవలసినటువంటి అవసరత ఒక నీతిమంతుల కొరకు కాదు, అనీతిమంతుల కొరకు. ప్రియులారా, ఇది రెండవదిగా గమనిస్తున్నాం. మూడవదిగా చూడండి, దేవుని వాక్యంలో 4వదిగా చూస్తే యోహాను సువార్త 15:21 విడిపించిన తర్వాత ఏమేం చేయదలిచాడు ఆయన? దుష్టుల చేతిలో నుండి
దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి బలత్కారుల చేతిలో నుండి. నిన్ను విమోచించెదను. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, దుష్టుల చేతిలో నుండి ఎవరు కూడా విడిపించలేరు ఒక వ్యక్తిని. వాడు యేసునాథుడు అంటున్నాడు, దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, బలత్కారుల చేతిలో నుండి నేను నిన్ను విమోచిస్తాను. ఎలా జరుగుతుందంట? ఆయన మరణము చెంది చివరి రక్తపడి దారిపోసి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన దుష్టుల చేతిలో నుండి, బలత్కారుల చేతిలో నుండి ప్రతి మనిషిని విమోచించి విడిపించినటువంటి జగత్ రక్షకుడు కనుకనే. కాబట్టి మనం అలాంటి దేవుణ్ణి, అలాంటి విమోచకుని, రక్షకుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. చదవండి ఇర్మియా గ్రంథం 13:22-23 చదవండి. 5వ చూడండి. నేను ఊరికలా చదువుతాను, మన సమయం సరిపోవట్లేదు కదా. ఇర్మియా గ్రంథం 22-23 చూస్తే 22-23 నీవు ఇవి నాకేలా సంభవించనని ఇవి నాకేలా సంభవించనని నీ మనసులో అనుకుని ఎడల నీవు చేసిన విస్తారమైన నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయాయి. నీ బట్ట చెంగులు ఏమైపోయినాయి? తొలగిపోయినాయి. నీ మణి మీద సిగ్గునుంది. కాబట్టి బట్ట చెంగులు అంటే అర్థం ఏంటో తెలుసా? పవిత్రత, యథార్థత, నమ్మకత్వం, నిజాయితీ, నీతి ముత్యము ఇవన్నీ కూడా తొలగిపోతూ వచ్చాయి. కాబట్టి యేసునాథుడు కలవరి శిలువను ఎక్కుతున్న సమయంలో ఆయన వస్త్రహీనుడిగా చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? పవిత్రమైనటువంటి వస్త్రములు కోల్పోయిన కారణం చేత, రక్షణ వస్త్రాన్ని కోల్పోయిన కారణం చేత యేసునాథుడి భౌతిక సంబంధమైన వస్త్రము కోల్పోయిన వాడిగా ఉన్నాడు. అలాగనే ఆదాము వాళ్ళ జీవితంలో ఆ తోటలో ఉన్నప్పుడు వారు దేవుడి యొక్క అవిధేయతని చూసినప్పుడు, విధేయత తొలగిపోయినప్పుడు వారి కొరకై ప్రశస్తమైన వస్త్రములను చేయించడానికి ఒక జంతువుని బలించి ఆ చర్మముతో చొక్కాయిలను తొలగించవలసిన పరిస్థితి నాటి కాలంలో ప్రారంభమైంది. అలాగనే ఈ రోజు కూడా యేసునాథుడు తన వస్త్రము నీ కొరకై, నా కొరకై చారివించినటువంటి వాడిగా ఉన్నాడు. రక్షణ వస్త్రముతో మనం కోల్పోయిన మలినమైన వస్త్రములను బట్టి, పవిత్రతను కోల్పోయిన కారణం చేత, అందుకనే రాయబడింది యెషయా గ్రంథంలో, మానవుడి నీతి క్రియలు దేవుడి దృష్టి ఎలా ఉన్నాయంట? మురికి పేలికల గుడ్డల. పేలికల దారాలు అడగండి. మానవుడు చేసిన భూమి మీద భక్తి కార్యాలు, ఇక ఏ కార్యమైనా అది భగవంతుని దృష్టిలో ఎలా ఉందంట? మురికి, అపవిత్రత, మలినముతో కూడినటువంటి పరిస్థితులే. అందుకని ఇలా గుడ్డ కోల్పోయిన నీ కొరకు, నా కొరకు ఆయన వస్త్రాన్ని ఇచ్చివేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. చూడండి 23 కూడా చదవండి. కూసు దేశస్థులు తన చర్మమును మార్చుకోగలరా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకోగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు ఏమవుతుందా? కూసు దేశస్థుడు తన చర్మము రంగును మార్చుకోగలడా? కూసు దేశస్థుడు ఎవరు? కూసు దేశస్థుడు తెలీదా? ఆఫ్రికన్స్ నీగ్రో వారు ఏమని పిలవచ్చు? కాబట్టి కూసు దేశస్తులు అంటే వారు చర్మాన్ని మార్చుకోగలరా? ఆలోచించండి. అది ఎన్నటికీ కూడదు. అందుకని భక్తుడు ఆ పద్యం కూడా రాశాడు.
ఎలుక తోకలు తెచ్చి ఏడాది ఉతికినా అది నలిపే కానీ ధ్యాస అవ్వదు, తెలుపు అవ్వదు. అది మానవుడి జీవితం అని. కాబట్టి చీడు చేయడానికి అలవాటు పడిన మనుషుడు మేలు చేయడం అదంత ఈజీ అయిన విషయము కాదు. అందుకని ఇలాంటి కీడుకు అలవాటు పడిన మనిషిని మేలుకరమైన మార్గానికి నడిపించడానికి యేసునాథుడు వచ్చాడు. దుష్క్రియలు చేస్తున్న వారిని సత్క్రియలు చేయడానికి, అలవాటు చేయడానికి ఆయన ప్రాణములు బలిగా అర్పిస్తూ వచ్చాడు. ప్రేమిన వాళ్ళారా, యేసు ఎందుకు వచ్చాడో, ఎలాంటి వారు యేసుని ఆరాధించగలరో మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, 6వ చూస్తే 31:12 చదవండి. మరొకరు 13:27 కూడా చదవచ్చు. 31:12 చదవండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతులు. ఎవరి జీవితం అయితే మార్పు చెందుతారో, ఎవరి పాపములకు పక్షాలను చేయబడుతుందో, ఎవరి యొక్క క్రియల ఫలము వారు అనుభవించకుండా తప్పించబడతారో, విమోచించబడతారో, రక్షింపబడి మారుమనసుకొని అవలక్షణాలను విడిచి దుర్మార్గులు ఉన్న వారు సన్మార్గులు అవుతారో వారు సియోను కొండకు వచ్చి ఏం చేస్తారంట? ఏం చేస్తారు? ఉత్సాహం. అదే టాపిక్ పెద్దగా వినపడాల్సిన పదవదే. ఏం ఉపయోగం? ఇంట్రెస్ట్గా ఉండాలి కానీ ఇంట్రెస్ట్ కేర్ నుంచి వచ్చినట్టు ఉండకూడదు. ఇప్పుడు చదవండి, ఏముంది? ఉత్సాహ ధ్వని. అది ఆర్తవ ధ్వని కాదు. అది ఎలాంటి కీర్తనంట? అది ధూమ్ధాం. తెలంగాణ ప్రకారంగా చూస్తే ధూమ్ధాం చేసేవాడు ఎలా ఉంటాడు? వినపడకుండా మాట్లాడతారా? కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఉత్సాహ ధ్వని చేస్తారు వారు. అది కెరీతలో వారికి లౌడ్ సిస్టమ్ కూడా అవసరం లేదు, సౌండ్ సిస్టమ్ కూడా అవసరం లేదు. వారి కేకలు ఎక్కడికెక్కడికో వినపడుతూ ఉంటాయి. వారి ఆనందానికి ఎల్లలు దాటిపోయే పరిస్థితి. కాబట్టి అలాంటి వారు సియోనుకి వస్తారంట. ఇప్పుడు చదవండి. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, వాటన్నిటిని బట్టి వారు ఉత్సాహంగా ధ్వని చేస్తారని 12వ వచనంలో రాయబడింది. అదే ఇర్మియా గ్రంథం 13:27 చూస్తే, నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ చార కార్యములను 13:27 నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ చార కార్యములను, కామాతురతును నేను ఎరుగుదును, పొలంలోనున్న మెట్టల మీద. కాబట్టి భూమి మీద మనుషుల స్వభావము ఎంత నీచమైందో అవి నాటితో నోటితో ఉచ్చరించడానికి ఇష్టపడట్లేదు. ఇన్ని నీచమైన కార్యకలాపాలు నీ జీవితంలో ఉన్నాయి. అలాంటి వారి పట్ల కూడా దేవుడు బాధ్యత కలిగి ఉంటాడండి. దేవుడు కాలేనటువంటి వాడు అలాంటి వాడు చంపేయండి అంటాడు. దేవుడు అనేవాడు ఒక్కరిని కూడా పోగొట్టుకోవడం వారికి తల్లిదండ్రి ఎంత దుర్మార్గుడిగా ఉన్నా, చదువు రాకపోయినా, ఉద్యోగం లేకపోయినా, శరీరంలో అవయవాలు లేకపోయినా, మానసిక వైకల్యం ఉన్నా, నేను కావాలంటే రండి చూపిస్తాను. ఆరోగ్యంగా పిల్లల్ని సరైన విధానంలో పెంచలేకపోతున్నారు కొంతమంది. సుజాత ఒక అమ్మాయి ఉంది చర్చిలలో, 12 సంవత్సరాల వయసు. పిల్లలు గమనించండి, ఉమేష్ది. ఆ శిశువుని 12 సంవత్సరాల వయసున్న అబ్బాయిని తన మీద పడుకోబెట్టి ఆరగించి, జారించి, భుజగించి చివరి ఆరోగ్యం దేహానికి ప్రమాదం కూడా తెచ్చుకునింది. ఎంత ప్రేమలో వాడంటే అవుతుంది. పిల్లలు గమనించండి. మరి సొంత తల్లి కాబట్టి ఆ ప్రేమ ఉంది. మిగతా వారంటే పడేసుకునేవారే, ఏ అనాథ శరణాలయంలో వదిలేసేవారే, ఏ ఆర్ఫన్స్ లో వదిలేసేవారు. సొంత తల్లి కనుక ఆ బాధ్యతలు, నా శిశువు
కాబట్టి నిజమైన ప్రజాపతి అనేవాడు ఎంత దుర్మార్గుడైనా మనిషిని పోగొట్టుకోడండి. కాబట్టి వారిని విమోచించడానికి నేనేం చేయాలని ఆలోచిస్తాడు. అందుకని భగవంతుడు అనే వాడికి ఉన్న లక్షణం ఏంటంటే దుష్ట రక్షణ కలిగి ఉంటాడు. దుష్ట శిక్షణ కాదు, దుష్ట రక్షణ కలిగిన వాడే నిజమైన భగవంతుడి, నిజమైన ప్రజాపతి. కాబట్టి ఇలాంటి నీచులను కూడా విమోచించడానికి యేసునాథుడు ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. చివరిగా చదవండి, వారిని విమోచించడానికి ఏమిచ్చాడు? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఏమిచ్చాడో తెలుసా? ఇలాంటి వారిని ఎలా విమోచించాడు? ఇలాంటి లక్షణాలు కదా నిన్ను నన్ను శ్రద్ధగా వింటున్న వారు ప్రతి వ్యక్తిని ఎలా రక్షించాడంటే, విమోచించాడంటే యోహాను సువార్త మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలో వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమగుదుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము. కాబట్టి యేసు క్షమించలేనటువంటి పాపిష్టి లక్షణాలు భూమి మీద ఎవరికి లేవండి. యేసు క్రీస్తు క్షమించినంతగా మరి ఎవరు కూడా క్షమించలేరు. యేసు క్రీస్తు విమోచించినట్టుగా ఏ నామము కూడా ఇలాంటి దుష్ట లక్షణాలు, పాపిష్టి లక్షణాలు, అవలక్షణాలు, దుర్మార్గులను, నీచులను విమోచించే నామము ఇంకా ఏది కూడా భూమికి రాదు 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 రాలేదు రాలేదు రాలేదు. రాగలిగిందంటే ఒక యేసు నామము మాత్రమే. ఆ నామంలోనే మనకు విమోచన, ఆ నామంలోనే క్షమాపణ, ఆ నామమే మన కొరకు ప్రజాపతిగా ఎగిన పశుగా బలిగా చేయబడింది. ఆ నామమే రక్తమును చిందించినటువంటి నామము. మరి ఏ నామము కూడా ఈ అనంతమైన సృష్టిలో, విశ్వంలో మనకు కనపడదు. ప్రియమైన వార్తలు గమనించండి. చివరి వాక్యం చదవండి. 34 వచ్చు. 31వ అధ్యాయము 34 వచనాన్ని మనం ఈ వాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. నేను వారికి దేవుడునైందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందుదమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ కాబట్టి ఇక్కడ అంటాడు, అలాంటి వారు నా ప్రజలై ఉంటారు. అలాంటి వారికి నేనేమైంటాను? దేవుణ్ణి ఉంటాను. ఇలాంటి దైవత్వము కలిగిన నామము ఏ నామమైన ఉందా? ఇంతగా పాడైపోయి, పతనమైపోయి, చెడిపోయి, భ్రష్టుపట్టి, అందరి చేత వెలివేయబడి, గేలి చేయబడి, ఇంట్లో నుంచి తృణీకరించబడి, అసహించబడి, అలాంటి వ్యక్తుల పట్ల ఏ నామానికైనా దైవం ఉందంటే, ఏ ప్రభుత్వానికైనా అలాంటి వారి పట్ల దైవం ఉందా? చెప్పుకోవడానికి బడుగు బలహీన వర్గాల వారికి ఆశా దోషి ఏం చూసిందా? ఆశ జ్యోతి ఉన్నారేమో లేని కొంతమంది అలాంటి ఆశ జ్యోతులు వారి సంగతి మన పక్కన. అలాంటి మాటలు చెప్పి ఓట్ బ్యాంకు సంపాదించుకున్న వారు ఎంతమంది రాజకీయ నాయకులు లబ్ధి పొంది వారిని కనీసం వారు ఉన్నారన్న సంగతి కూడా చూడని వారు ఎంతమంది లేకపోలేదు. ఒకవేళ ఏదైనా అవసరం వస్తే అసలు మా నియోజకవర్గానికి చెందినట్టుగా ఏ ఇల్లు నీది, ఏ ఊరిలో, ఏ వీధిలో ఉంటావు, నేనెప్పుడు చూడలేదే. ఇలాంటి వారు కూడా లేకపోలేదు. కానీ యేసునాథుడు అలాంటి వాడు. ఇలాంటి పాపిష్టి లక్షణాలు కలిగిన వారిని నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మిమ్మల్ని విమోచించుకుంటాను, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. తెలంగాణ ధూమ్ధాములో ఒక అతను ఉంటాడు. అతని పేరు ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
పాస్టర్ ఉంటాడు, అతను పాట పాడుకున్నాడు. ఆ పాట గిద్దే రామనరసయ్య అంతేంటి, గిద్దే రామనరసయ్య పాడిన పాట ఏంటంటే, పావురాలు ఏకమై కాపాడుకుంటాయంట తెలంగాణలో. పావురాలు ఏకమై ఏం చేస్తాయంట, తెలంగాణను కాపాడుకుంటాయంట. ప్రియులారా గమనించండి, కాపాడతాయి పావురాలు. ఆ పరిజ్ఞానం వేరు, ఆ వ్యాఖ్యానం వేరు, ఆ స్వరకల్పన వేరు, ఆ రచయిత పదాలు వాడడం వేరు. ప్రియులారా గమనించండి, ఒక పాపిని కాపాడగలిగే వాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆయన మన ప్రభువైన యేసు ప్రభు తప్ప మరి ఎవరు కూడా కాపాడలేదు, ఎవరు కూడా విమోచించలేరు. అందుకే తన రక్తమును తాళపోసి ఆయన విమోచించుకున్న వారు సీయోనుకు వచ్చి ఆయన్ని ఆరాధిస్తారు. నిజంగా నీ పాపం క్షమించబడినట్లయితే, ఆయన రక్తంలో కడగబడి నువ్వు విమోచించబడినట్లయితే, ఒకటి నీ జీవితం ఈ అవలక్షణాలు కలిగి ఉన్నట్లయితే నీ విమోచకుడు యేసునాథుడే. ఈ గ్రహిస్తే నువ్వు ఆయన ఆరాధించకుండా ఉండలేవు. కాబట్టి ఈ వాటలు మన వెనుకలో దీవెనకరంగా చేయబడును గాక, మన హృదయాలను ఆరాధనతో దేవుడి నింపును గాక. మోకరించండి, మనం ఆరాధన చేస్తాం. సదస్సులు పరిచయం చేసిన ముందు ఆరాధిస్తారు, ఆ తర్వాత సహోదరుల సహోదరి ప్రభుని ఆరాధిస్తారు.